మీ ఇమేజ్ ఏమైనా మారుతుందా సార్ ఈ సినిమాతో? ఇమేజ్ ప్రతి సినిమాతోనూ మారుతూనే ఉంటుంది. ఇప్పటిదాకా ఉన్న ఇమేజ్ కూడా చేసిన సినిమాల వల్లే వచ్చింది. సో నేను చేసిన సినిమాలను బట్టి నా ఇమేజ్ ఉంటుంది, కానీ నా ఇమేజ్ని బట్టి నేను సినిమాలు చేయకూడదని నమ్ముతాను. అండ్ డెఫినెట్లీ దిస్ విల్ ఇమేజ్ అంటే దిస్ ఇస్ అ బిగ్గర్ ఆపర్చునిటీ ఫర్ మీ టు షోకేస్ మై ఎబిలిటీస్ యాజ్ అన్ యాక్టర్. అండ్ అది అయ్యిందని నా అభిప్రాయం. మీ అడల్ట్ కామెడీ అనేది మనకి ఇంకా పెద్ద అడాప్ట్ అవ్వలేదు మన ఆడియన్స్కి. సో ఈ బాబు బాగా బిజీ అనేది ఎంతవరకు నాకు రీచ్? ఇది నా ఉద్దేశంలో అడల్ట్ కామెడీ కాదండి. ఇట్స్ వెరీ ఒక సెన్సిటివ్ డైరీ. అంటే ఒక 30 years ఉన్న మనిషి తన జీవితంలో ఉన్న రిలేషన్షిప్స్ గురించి డైరీ రాసుకుంటే ఎలా ఉంటుంది, ఆనెస్ట్గా రాసుకుంటే కనుక అన్నది. ఇది రియాలిటీకి చాలా దగ్గరగా ఉండే సబ్జెక్ట్ ఇది. అంటే చాలామంది రిలేట్ అవుతారు. అంతే తప్ప ఈ కంటెంట్ పెడితే ఆడియన్స్ అట్రాక్ట్ అవుతారని కానీ అలా చేసిన సినిమా కాదు. అండ్ డెఫినెట్లీ ఇందులో చాలా నిజం ఉంది, ఇందులో చాలా ఆనెస్టీ ఉంది. అండ్ అందరి జీవితాల్లో జరిగిందే ఇది. అండ్ దీనికి చాలామంది రిలేట్ చేసుకుంటారని నా అభిప్రాయం. కంటెంట్ పరంగా గుంటూరు టాకీస్ లాంటి మూవీస్కి వస్తే కమర్షియల్గా సక్సెస్ అయినా కూడా కొంతవరకు విమర్శలు ఎక్కువగా ఎదుర్కొంది. వాటికనేది రెడీ ఉన్నారు. యా, అంటే ఫస్ట్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది దేనికి గెస్ట్ చేయలేమండి. అండ్ ఈ సినిమా ఫస్ట్ చూడగానే నాకు నచ్చింది. అండ్ ఫస్ట్ నాకు నచ్చితే మిగతా వాళ్ళకి నచ్చుతుందా లేదా అన్నది తర్వాత క్వశ్చన్. అండ్ మళ్ళీ డబ్బింగ్ చెప్పినప్పుడు చూసిన కూడా నాకు నచ్చింది సినిమా. సో నేను బిగినింగ్ సినిమా చేయకముందు ఎలాగైతే ఈ సినిమాని చూసానో, సినిమా పూర్తయిన తర్వాత కూడా అదే ఎక్స్పెక్టేషన్స్లో ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ప్రొడక్ట్. ఇందులో నేను నిజంగా చెప్తున్నది ఏంటంటే, నేను సిగ్గుపడేది కానీ, నేను అర్రే తప్పు చేశానని కానీ ఏమీ లేదు. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ఆడియన్స్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తారని నా నమ్మకం. సుబ్బు, నీకు తెలుసా నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. ఏమని? నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5:05కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.